హాయ్ హలో టు ఆల్ మై బిగ్ బాస్ ఫ్యాన్స్. మీరు కూడా నాలాగే బిగ్ బాస్ సీజన్ 9 కోసం వెయిట్ చేస్తున్నారా? నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నానండి. ఎందుకు సెలబ్రిటీస్ని ట్రోల్ చేసేదానికి అనుకుంటున్నారా? అస్సలు కాదండి. నాకు బిగ్ బాస్ సీజన్ ఏ సీజన్ అయినా ఎందుకు ఇష్టం అని అంటే ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్కరు ఎలా రియాక్ట్ అవుతారు అనే దాన్ని చూసి మనం చాలానే నేర్చుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు అనేది నా ఫీలింగ్. అందుకని నేను బిగ్ బాస్ ఎప్పుడు చూడడానికి చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతాను. సో అలాగే ఈసారి కూడా సీజన్ 9 కోసం చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈ చాలా ఎందుకు మెన్షన్ చేస్తున్నానో తెలుసా? ఈ సీజన్ 9లోకి కామనర్స్ని కూడా అలో చేస్తున్నారు. సో ఈ కామనర్స్ బిగ్ బాస్ సీజన్ 9లోకి రావడానికి ముందే ఒక అగ్ని పరీక్ష అనే షోని ఎంటర్ అయ్యి దానిలో ఫిల్టర్ అయిన తర్వాతే సీజన్ 9లోకి హౌస్లోకి వెళ్తారని నాగార్జున గారు మనకు ఆల్రెడీ ఒక ప్రోమోలో మెన్షన్ చేశారు. సో ఆ అగ్ని పరీక్ష అనే షో మనకి రేపటి నుంచి జియో హాట్స్టార్లో ప్రీమియర్ అవబోతుంది. సో నా పర్స్పెక్టివ్లో ఈ అగ్ని పరీక్ష అనే షో ఎందుకు పెట్టారని నేను అనుకుంటున్నాను అని అంటే, ముందు బిగ్ బాస్లో ఎప్పుడైనా సరే కామనర్స్ లేరు, మాక్సిమం లేరు. ఎప్పుడు ముందు ప్రీవియస్ సీజన్స్లో ఉన్నారు, కానీ మాక్సిమం సెలబ్రిటీసే ఉన్నారు. సో సెలబ్రిటీస్ ఉన్నప్పుడు యాక్చువల్గా ఆ హైప్ వేరేలా ఉంటుంది. ఎందుకంటే మనకు నచ్చిన సెలబ్రిటీస్ ఉంటారు, నచ్చని సెలబ్రిటీస్ ఉంటారు. సెలబ్రిటీస్ అంటేనే మనం ఆ షో వెంటనే వెళ్ళి చూసేస్తాం. అది బిగ్ బాస్ అన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళి చూసేస్తాం. కానీ ఈ సీజన్ 9లో ఏమవుతుంది అంటే కామనర్స్ వస్తున్నారు. సెలబ్రిటీస్ కామనర్స్ సేమ్ ఉండడం వల్ల కౌంట్ మనకు ఆ కొంచెం హైప్ ఎక్కడో కొంచెం గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఎవరో తెలియనప్పుడు ఆబ్వియస్లీ మనం ఆ షోకి వెళ్ళి చూద్దాం అనే ఇంట్రెస్ట్ మనం చూపించడం కొంచెం తక్కువే అయిపోతుంది. సో ఈ కామనర్స్ కూడా మనం కొంచెం హైప్ ఇవ్వాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలి? బిగ్ బాస్ వాళ్ళు అగ్ని పరీక్ష అనే షోని స్టార్ట్ చేశారు అనేది నా పర్స్పెక్టివ్, నాకు అర్థమైనది. సో ఈ మీరేమనుకుంటున్నారు? ఈ అగ్ని పరీక్ష అనే షోని ఎందుకు స్టార్ట్ చేశారని మీరు అనుకుంటున్నారో అది కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో అది మనకి రేపటి నుంచి ప్రీమియర్ అవబోతోంది కాబట్టి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ రేపటి నుంచి నేను తప్పకుండా నా ఒపీనియన్ని షేర్ చేస్తూనే ఉంటాను. ఈ ఇన్స్టాగ్రామ్లోను అలాగే నా యూట్యూబ్ ఛానల్లోను ఆ లింక్ కూడా షేర్ చేస్తాను. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీ ఆల్ జాయిన్ దేర్ అండ్ టాక్ విత్ ఈచ్ అదర్. దెర్ ఇస్ నో జడ్జ్మెంటల్, నథింగ్. It's all my personal opinion. I am going to share there. See you guys there.